పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతాలు కాల గమనంలో మరుగున పడిన ఆశ్చర్యకరమైన సత్యాలు మీకోసం. భీష్ముడికి అస్త్ర విద్యా గురువు పరశురాముడు కాగా ఆయన శిష్యరికం తరువాత భీష్ముడు ఒకసారి పరశురాముడితోనే యుద్ధం చేసి ఆ యుద్ధం ఎవరికీ విజయం లేకుండా ముగిసింది. మహాభారతంలో దుర్యోధనుడికి చిన్నతనంలో తల్లి గాంధారి తన కళ్లకు కట్టిన పట్టీని తొలగించి చూసినప్పుడు అతని శరీరం వజ్రకాయంగా మారుతుందని కాని కృష్ణుడు మోసం చేయడంతో అతని తొడలు మాత్రమే దుర్బలమయ్యాయి. రామాయణంలో రామబాణం అగ్నిని మాత్రమే కాదు వాయువును కూడా సృష్టించగలదని రాముడు దానిని ప్రయోగించినప్పుడు అది విశ్వంలోని 5 ప్రాణాలను నియంత్రిస్తుందని ఒక అరుదైన వర్ణన ఉంది. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె జ్ఞానం సృష్టికి అధిపతి అయినప్పటికీ సృష్టి కార్యానికి ముందు ఒకసారి ఆమె అదృశ్యమవడంతో బ్రహ్మదేవుడు తన సృజనాత్మక శక్తిని కోల్పోయాడని పురాణాలు చెబుతాయి. శివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన ధ్వని నుండి ఉద్భవించిన అక్షరమాలే సంస్కృత వర్ణమాల అనేది విశ్వంలోని సకల శబ్దాలకు జ్ఞానానికి మూలమని అగమ శాస్త్రాలు వివరిస్తాయి. గరుత్మంతుడు తన తల్లి వినతను కద్రువు బానిసత్వం నుండి విడిపించడానికి అమృతం తీసుకువెళ్తున్నప్పుడు తన మార్గంలో ఆకలి తీర్చుకోవడానికి ఒక పెద్ద ఏనుగును ఒక తాబేలును మింగివేశాడని పురాణాలు చెబుతాయి. యయాతి మహారాజు తన వృద్ధాప్యాన్ని తన చిన్న కొడుకు పూరుడికిచ్చిన తర్వాత తన కోరికలు తీరలేదని గ్రహించి తిరిగి తన నిజ రూపాన్ని పొందడానికి ఘోర తపస్సు చేశాడని ఒక అరుదైన కథ. శ్రీరాముడు లంకలో శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అది కేవలం రావణుడిని ఓడించడానికి మాత్రమే కాదని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దానిని సందర్శిస్తాడని భవిష్యత్ సంఘటనలకు ఒక సంకేతమని పురాణాలు చెబుతాయి. మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఒకసారి అదృశ్య రూపంలో ఉన్న ధర్మదేవుడు వారికి ధర్మ సూక్ష్మాలను బోధించి వారి రాజ్యాభిషేకానికి మార్గం సుగమం చేశాడని ఒక అరుదైన కథ. బలి చక్రవర్తి తన దానగుణానికి ప్రసిద్ధి చెందగా ఆయన భార్య వింధ్యావళి వామనుడికి భూమి దానం చేసేటప్పుడు బలిని అడ్డుకోవడానికి ప్రయత్నించి తన భర్తను కాపాడమని విష్ణువును వేడుకుంది. ఈ రహస్యాలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చిక్కిన అపురూప శిల్పాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.